హలో మాధవ, అన్నయ్య. నీతో మాట్లాడాలరా. చెప్పన్నయ్య. ఒకసారి ఇంటికి వస్తావా? ఇంటికా? పర్లేదన్నయ్య, ఫోన్లో చెప్పు. ఫోన్లో చెప్పేది కాదు, ఒకసారి ఇంటికి రా, మాట్లాడుకుందాం. భూమి, అన్నయ్య ఫోన్ చేశాడు. బావగారు ఫోన్ చేశారా? ఏంటంట మాధవ? తనంతట తనే ఫోన్ చేసి ఇంటికి రమ్మంటున్నాడు భూమి. ఎందుకంట? ఎందుకో తెలియదు కానీ వెంటనే రమ్మన్నాడు. అన్నయ్య ఫోన్ చేసి రమ్మన్నాడంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. బావగారు ఫోన్ చేయడమే చాలా ఎక్కువ. ఆయనే కాల్ చేసి రమ్మన్నప్పుడు మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? త్వరగా వెళ్ళాలి, అన్నీ సర్దేద్దాం. ఇంకా రాలేదేంటి వాళ్ళు? వచ్చారంటే బావతో ఒక మాట చెప్పించేసి ఆ రుద్రాన్ని అడిగినట్టుగా ఆ ఫారినర్స్ తోటి వాళ్ళు మంచోళ్ళు అని ఒక్క మాట చెప్పిస్తే చాలు, మన ఆస్తి మనకొస్తుంది, నాకు 50 లక్షలు వస్తాయి. అన్నయ్య, ఏంట్రా బయట నిలబడిపోయావు? ఇంట్లోకి రా. పర్లేదన్నయ్య, ఎందుకు పిలిచారో తెలిస్తే ఇంట్లోకి రావాలో లేదో నాకు తెలుస్తుంది. ఏంట్రా మాటలన్నీ పట్టుకొని? మన సమస్యలన్నీ తీరిపోయినేరా? మనందరం కలిసి ఎప్పట్లాగే బతికబోతున్నాం. అందుకే వాడంతటి వాడే నీకు ఫోన్ చేసి రమ్మని పిలిచాడు. రండి లోపలికెళ్దాం. రామ్మా, రారా. నువ్వు చెప్పన్నయ్యా. సరే, నువ్వు లోపలికి రానప్పుడు నేనే బయటకు వస్తాను. అమ్మా భూమి, నువ్వు కూడా ఏంటమ్మా వాడి మాటలు విని? ముందు బావగారితోటి మాధవ్ని మాట్లాడనివ్వండి. మాట్లాడాలని కదా పిలిచారు. ఇంత దూరం వచ్చి బయటెందుకు? అందరం కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకొని అప్పుడు అసలు విషయం మాట్లాడుకోవచ్చు కదా. మీ పిలుపులో మా సంతోషం ఉందో లేదో మాకు తెలియదు కదా. తెలిసిన తర్వాత లోపలికొస్తే బాగుంటుంది. ఇంటి వరకు వచ్చి చాలాసార్లు అవమానపడిపోయిన రోజులు ఉన్నాయి. ఆ అనుభవంతోటే ఇలా ఉండాల్సి వస్తుంది. జరిగిందేదో జరిగిపోయింది. గతం గురించి మాట్లాడుకుంటూ ఉంటే బాధలే గుర్తుకొస్తూ ఉంటాయి. మాధవ, నువ్వు చెప్పిన పని నేను చేస్తాను. ఏ పని? భానుప్రకాష్ గారి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ వెనక్కి తీసుకుంటాను. నిజంగానే అంటున్నావా అన్నయ్య? ఆస్తి పత్రాలు తిరిగి తీసుకొని వచ్చావంటే అంతకంటే సంతోషం నాకు వేరేం లేదన్నయ్య. అయితే వెంటనే నేను కూడా కేసు విత్డ్రా చేసుకుంటాను. ఇందుకేరా మిమ్మల్ని రమ్మంది. అన్న ఇంత త్వరగా మనసు మార్చుకొని ఇంటి కాగితాలు తీసుకొస్తానని అంటాడని నేను అనుకోలేదు.
అన్నయ్య మనసు మార్చుకున్న తరువాత అంతకంటే నాకు కావాల్సిందే ఉంది నాన్న. ఇంటి కాగితాలు తీసుకురావడానికంటే ముందు మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలి? రుద్రాణి గారి ఎన్జిఓ విషయంలో భూమి ఏదో గొడవ చేసిందంట కదా, దానివల్ల వాళ్ళకి రావాల్సిన 100 కోట్ల డొనేషన్ ఆగిపోయిందంట. వాళ్ళకొచ్చే డబ్బులకు అడ్డం పడితే మనకేం వస్తుంది చెప్పు? అందుకే భూమి వెళ్ళి వాళ్ళ ఎన్జిఓ చాలా మంచిదని ఒక్క మాట చెప్తే చాలు. నీ నోరు విప్పిన మరుక్షణం మీ ఇంటి డాక్యుమెంట్స్ మీ బావకిచ్చేస్తా. నాకు రావాల్సిన డబ్బుకి అడ్డం పడ్డావు అంటే నేనెంత దూరమైనా వెళ్తాను.